నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే దానికి బెయిల్ ఎలా వస్తుంది, మరి అది నాన్ బెయిలబుల్ కదా అంటారు. నాన్ బెయిలబుల్ అనేది ఏంటి అంటే మీరు ఆ మూమెంట్లో లోపలికి వెళ్తామన్నది గ్యారంటీ. దాని తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకొని బయటకు వచ్చేయచ్చు. ఈ విషయం కూడా చాలామందికి తెలియక నాన్ బెయిలబుల్ అంటే ఇంకా నాకు అసలు ఇంకా బెయిలే రాదు అనుకుంటారు. అది రాంగ్. నాన్ బెయిలబుల్ వాళ్ళకి కూడా వెళ్ళిన తర్వాత, జైలుకి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వేసుకొని వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బెయిలబుల్ అంటే ఏంటి? బెయిలబుల్ అంటే కూడా మళ్ళీ నేను జైలుకి వెళ్ళి బయటకు రావాలంటే లేదు, అవసరం లేదు. బెయిలబుల్ అన్నది బిలో 7 years శిక్ష ఏదైతే ఉంటుందో మీరు అరెస్ట్ కాకుండా జస్ట్ మీరు స్టేషన్కి వెళ్ళి 41A నోటీస్ తీసుకొని సైన్ చేసి అక్కడ రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పిలుస్తుంటుంటారో అప్పుడప్పుడు 1 hour 2 hours రమ్మంటారు. మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తే మీకు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. సో ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బెయిల్స్ గురించి.